ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ वंशीविभूषितकरा नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्ण भक्ति प्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। तमादिदेवं करुणानिदानं कमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपम्। శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధంలో 6వ అధ్యాయం. శ్రీ నారదుడు వ్యాస మహర్షికి తన యొక్క పూర్వ వృత్తాంతం చెబుతూ ఏ విధంగా ఆయన తల్లిని కోల్పోయిన తర్వాత భగవంతుడి కోసమని చెప్పి తన యొక్క ఇల్లు వాకిని వదిలిపెట్టి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తున్నారో సెలవిస్తున్నారు. ఆయన చక్కగా ఆ నదీ జలంలో స్నానం చేసి కూర్చుని ధ్యానం చేస్తున్న భగవంతుడు ఒక్కసారిగా అతనికి హృదయంలో దర్శనమిచ్చి అంతర్ధానం అయిపోయాడు. తర్వాత ఆయన చెప్పాట, నా యందు ఉంచిన నీ బుద్ధి ఎప్పుడు కూడా విలుప్తము కాదు. నీవు చేసిన సత్పురుష సేవ అల్పకాలమే అయినను దాని ద్వారా నా యందు నీకు స్థిరమకు బుద్ధి ఏర్పడినది. అందువలన నీ దాసీగర్భజాతము నింద్యమునకు ఈ దేహమును వదని నాకు పార్షదులు అగుదువు. దాసీగర్భంలో పుట్టి కాబట్టి నిందనీయమైనటువంటి జన్మ అన్నమాట. అందుకని దాన్ని వదిలిపెడితేనే కానీ భగవత్పార్షత్వం కానీ లేదా ముక్తి కానీ కలగదు. నా యందు ఉంచిన నీ బుద్ధి ఎప్పుడు విలుప్తము కాదు, స్థిర బుద్ధి ఉంటుందన్నమాట. నా కృపా ప్రభావముచే ప్రజా సృష్టి యందును ధ్వంసముల యందును నీ జన్మాంతర స్మృతి భ్రష్టము కాదు.
ఏతావదుక్తో పరరామ తన్మహత్ భూతం నభోలింగమలింగమీశ్వరం అహం చ తస్మై మహతాం మహీయసే శీష్ణావనామం విదధేను కంపిత. ఇంతవరకు చెప్పి సర్వవ్యాపియు అశరీరియు సర్వనియంతయు విభు చైతన్యుడు అగు శ్రీహరి నిన్నకుండెను. ఆ విధముగా అతనికి దైవాన్ని వినిపించింది. తర్వాత అంతని సిద్ధం అయిపోయింది అనమాట. ఆయన కృప వలన నేను కూడా మహత్తు కంటే మహనీయుడగు ఆ భగవానునకు తలవంచి నమస్కరించి తిని. నమస్కరించాట. మన భగవంతుడు కనపడలేదు. ఎలా నమస్కరించాడు? నామాన్యనంతస్య హతత్ర పఠన్ గుహ్యాని భద్రాణి కృతాని చ స్మరన్ గాం పర్యటన్ స్తుష్టమనాగత స్పృహ కాలం ప్రతీక్షన్నమదో విమత్సర. భగవంతుడు చెప్పాడు కాబట్టి ఈ దేహం వదిలిపెడితే భగవత్ పాఠ వస్తుంది కాబట్టి వెంటనే దేహం వదిలిపెట్టేద్దాం. మన ఇష్ట ప్రకారం దేహం వదిలిపెడితే అవదు. కర్మ కాలానుసారముగా ఈ దేహము పడిపోవాలి తప్ప బలముగా ఎటువంటి ప్రయత్నము చేసినా అది ఆత్మహత్య అవుతుంది, ప్రయోజనం వస్తుంది, దేని ముందు అనుకుంటుంది. కాబట్టి ఈ దేహము తాలూకు మనం ఎటువంటి కర్మఫలితం అనుభవించాలో దాన్ని అనుభవిస్తూ శరీరాన్ని మాత్రం మనం కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి భగవత్ సేవ కోసం అని చెప్పి మిగతా ఇతర కర్మలు ఎందు ఆసక్తి కాకుండా భగవత్ సంబంధమైనటువంటి కర్మలనే చేస్తూ జీవితాన్ని గడిపెట్టాలి. ఎలాగట? అనంతరము నేను లజ్జను విడచి అనంతదేవుని నామములను ఎల్లప్పుడూ ఉచ్చరించుతూ రహస్యమయములు శుభములు అగు భగవల్లీలను స్మరించుతూ పృథివీపై పర్యటింపసాగితిని. ఒక ఉండలేదు ఆయన పర్యటన చేస్తున్నాడు అనమాట. ఎలాగట? సిగ్గును విడిచే భగవంతు నామం చెప్పుకుంటున్నాడు. హరే కృష్ణ అంటే కష్టం. ఎల్లప్పుడూ ఉచ్చరిస్తున్నాడు. ఇంకా భగవంతుడి యొక్క లీలలు ఉన్నాయి, రహస్యమయములు శుభములు రెండు అనమాట. అంటే మానవ మాత్రులు తెలియాలి భగవంతుడు లీలలు. బ్రహ్మాదులుగైన రామ నీ లీలలెన్నా పరమానమున వాడేరు వాడు దశవతారస్తవాలు. అవన్నీ కూడా అతి గూఢమైనటువంటివి ఊరత కలిగి ఉంటాయి. ఇంకా శుభములు ఎవరు కీర్తిస్తారో ఎవరు వింటారో వాళ్ళకి శుభాలే తప్ప ఎటువంటి అపకారము కలగవు అనమాట. అటువంటి భగవంతుని స్మరిస్తున్నాడు ఆయన. పరిణమ సాగట్ట సంతుష్ట చిత్తుడనై సర్వవిధ వాంఛలను విడచి నిరహంకారులను నిర్మస్త్రులను మాసరహితులను అయితిని. సంతుష్ట చిత్తుడు. ఇది దొరికితే అది సంతృప్తి. ఇంకేమైనా కావాలి, ఇల్లు కట్టుకోవాలి, మేడేసుకోవాలి, కాంక్రీట్ వేసుకోవాలి, ఏమైనా కట్టు ఉంటుందా? ఏమి ఉండదు. దొరికిలేవన్నమాట. సర్వ విధముల వాంఛను వదిలిపెట్టాడు. మనం ఎప్పుడైనా కాస్త ఒక కార్తీక మాసం కనుక బృందావనంలో గడిపితే తమిళ చెప్పాను, చక్కగా బృందావనంలో ఉండొచ్చాను నేను నిన్నలాడు చెప్పేసుకుంటాను. 40 దీక్ష చేశాం. మరి ఈయన భగవద్గీత ఈ విధంగా తొంకేసుకోవాలంటే ఏమీ లేకుండా తెలియకుండా ఎవరికి కూడా ఆయన నిరహంకారుడై మాశ్రము లేనివాడి చక్కగా ఆయన భగవంతులను కీర్తిస్తూ ఉన్నాడు. మనమైతే వెనక వేసుకోవాలి హంస పరివ్రాజకాచార్య విశేషకోణం ఏదో మహాత్ముడు వచ్చే బతుకుడు భగవాన్ పెట్టేసుకోవాలి. వైష్ణవుడు ప్రతిష్ట కోసం కాకులాడకూడదు. ఇటువంటి అహంకారం లేకుండా ఆయన మా అందరిలో ఒకడుగానో లేదా ఇంకా వేరుగానో పిచ్చివాడలే కాదు భగవంతుడి యొక్క ఆ నామ గోణిక పిస్తుంది అనమాట. దీంట్లో మనకు ఏకసంగం వస్తుంది. ఏ వంమృత సప్రియ నామ కీర్త్య జాతానురాగో ధృత హసతి రోదవి ఉన్మాదేవ నృత్యది. ఆ విధంగా భగవంతుడి యొక్క నామం రుచి కలిగినట్లయితే వాడు పిచ్చివాడు ఉండట. ఒకప్పుడు నాట్యం చేస్తూ ఒకప్పుడు అడుగుతూ ఒకప్పుడు పరిగెత్తు ఒకప్పుడు ఏడుస్తూ ఒకప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు. అలాగే ఇస్తుంటాడు అనమాట. ఈ నారదుడు కూడా ఆయన దాసిని గర్భములో పుట్టిన జన్మ ఉన్నప్పుడే ఈ మాత్సర్యం లేకుండా ఎటువంటి అహంకారము లేకుండా కోరికలు లేకుండా ఆయన సర్వవాంఛలను వదిలిపెట్టి సంతుష్ట చిత్తుడై
ఈ గుణములు మనకు ఉండాలి. సంతోషించు లేకపోయినట్లయితే లోపల ఎంత చేసినా లోపల ఇది కావాలి కావాలి అది కావాలి ఇది కావాలి అది అవ్వాలి ఇది కావలేదు. ఏవం కృష్ణమతేర్బ్రహ్మన్ ఆసక్తశ్యామలాత్మనః కాల ప్రాదురభూత్కాలే తడి సౌదామిని యథా. ఓ బ్రహ్మజ్ఞుడా, వెలుగు చెప్పబడినట్లుగా శ్రీకృష్ణ సేవారత చిత్తుడను అది ఉండాలి. భగవత్ సేవారత చిత్తుడు అంటే తాను ఏం చేయడం భగవంతుడి కోసమే. తింటున్నా పడుకున్నా చదువుకున్నా జపం చేసిన నీవు భగవంతుడి కోసం. ఆ భగవత్ సేవారత చిత్తుడు శ్రీకృష్ణానురక్తుడను నిర్మలమైన అంతఃకరణము కలవాడును అగు నాకు ఆ సమయమున విస్ఫురితమైన మెరుగువలే ప్రపంచ త్యాగ కాలము ఆవిర్భవించినది. ఈ విధంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనొక సమయములో తన యొక్క ఈ దేహాన్ని వదిలిపెట్టేటువంటి సమయం ఆసన్నమైందిట. ఎలాగది కాల ఆ సమయమున విస్ఫురితమైన మెరుగువలే. ఎక్కువసేవంతుడు కాసేపు ఉండి మెల్లిమెల్లిగా కాలు కింద పెట్టు నెమ్మదిగా ఏమన్నా పచ్చలాగా అసలు అయిపోతుంది. ఎలా అయిపోయాడండి? నిన్న కదండి కొంచెం మాట్లాడాను ఏమని అనుకుంటాం. ఆశ్చర్యవత్ పశ్యతి భగవద్గీతలో చెప్తుంటా ఆత్మ అలాగే ఉంటుందని చెప్పి ఆశ్చర్యం వెళ్ళిపోతూ ఉంటుంది. అనగా హఠాత్తుగా మూర్ఛ సమీపించింది. మనకు మళ్ళీ ఏదో ముసలాడు అవడం బాధపడుతూ ఉండడం వెళ్ళడం ఉండదు. ప్రయుజ్యమానే మయితాం శుద్ధాం భాగవతీం తనుం ఆరబ్ధ కర్మ నిర్వాణో న్యపదత్వాంచ భౌతిక. శ్రీహరి చెప్పిన దాన్ని అనుసరించి నేను శుద్ధ సత్వమయము, సత్వగుణం కాదు శుద్ధ సత్వగుణం ఉండాలి పోయేటప్పుడు. కానీ మనకు పక్కన రకాల నొప్పులు వస్తుంటే మనం ఓ గుణంలో రజగుణంలో ఉంటాం. ఇతర కూతూ పోయాడండి, ఇతరులు పోయాడు, అరుస్తూ పోయాడండి. ఏం లాభం? చక్కగా ప్రశాంతముగా భగవత్ స్మరిస్తూ ఆ ధైర్యముతో వెళ్ళాలన్నమాట. అప్పుడు ధైర్యం ఉండదు. ప్రాణం పోయేటప్పుడు ధైర్యం ఉండదట, భయం వేస్తూ ఉంటుంది. అది లేకుండా ఉండాలి. ఆ భగవంతుడు యొక్క కరుణ వలన ఆ నారదుడు శుద్ధసత్వమైనటువంటి అప్రాకృతము చిన్నమేము భగవత్పార్షదులకు ఉచితమగు శరీరమును భగవత్కృప వలన పొందుటకు యోగ్యుడును కాగా దానికి యోగ్యత కావాలిట. ఆ భగవత్ పార్షద పనువు పొందాలి అంటే యోగ్యత ఉండాలి. మన కొత్త వయసులో యోగ్యత ఉండాలా? ఏ యోగ్యత ఉండాలి? ముందు డబ్బు ఉండాలి, బట్ట కొనుక్కోవాలి, కుట్టించుకోవాలి, రెడీమేడ్ తీసుకోవాలి. ఆ వస్తువు నాదని చెప్పి ముందు అనుకోవాలి. అప్పుడు వెళతాం. మనం తీసుకుంటామా? ఇప్పుడు కూడా నష్టం కూడా ఉండదండి. అది నష్టపోయి వేసుకోవాల్సిందే మన కర్మను సాగు వచ్చిన శరీరాన్ని. ఇక్కడ తన యొక్క ఈ సాధన వలన భగవంతుకు అనుగ్రహం వలన అప్రాకృతము చిన్నమైనటువంటి ఒక శరీరం వచ్చిందిట. ఏమిటి? భగవత్ పార్షదులు కూర్చున్నాడు. భగవత్ పార్షదులు ఏ విధంగా ఉండాలి? అది భగవత్ సేవకి తాను భగవంతుడి యొక్క మనస్సును ఎరిగి ఎటువంటి సేవ చేయాలన్నటువంటి మార్పు ఉంటూ ఉంటుంది శరీరం. ఆ బృందావన ధామంలో వృక్షములు, లతలు, గుల్మములు ఉన్నాయి. అవన్నీ కూడా మన కంటికి చెట్టుగా కనబడుతూ ఉంటాయి. కానీ మహాపురుషులు భగవత్ సేవ వచ్చినప్పుడు వరకు వాళ్ళు ఆ సేవకి ఉచితమైనటువంటి స్థితిని పొందగలుగుతారు. వాళ్ళు ఆ విధంగా భగవత్ పార్షదులకు ఎటువంటి శరీరము అవసరమో దానిని భగవత్ కృపను పొందులకు యోగ్యుడు. అప్పుడు శరీరం వదిలిపెట్టి ఆ శరీరం పొందులు అనమాట. కాగా ప్రారబ్ధ కర్మ ధ్వంసము కాగా రెండు ఉన్నాయి. ఒకటి తాను వెళ్ళవలసిన శరీరం రెడీగా ఉంది సిద్ధముగా, అది భగవత్ కృప వలన అత్యున్నతమైనటువంటిది. భగవత్ సేవకి ఉపయుక్తమైనటువంటిది. ఆ శరీరం సిద్ధముగా ఉంది, పొందాలి కూడా యోగ్యత వచ్చింది. రెండవది తన ప్రారబ్ధ కర్మంతకు ధ్వంసం అయిపోయింది. కాగా పంచభూతాత్మమగు ఆ శరీరము పతనమయ్యను. ఈ శరీరము
కల్పాంత ఇదమాదాయ శయానేంభస్యుదన్వతః శిశయిషోరను ప్రాణం వివిసేంతరహం విభో. కల్పావసానమున ఈ విశ్వమును ధ్వంసము చేసి ఏకార్ణ జలమున నారాయణుడు శయనించి ఉండగా అప్పుడు శయనాభిలాషియగు బ్రహ్మదేవుని నిశ్వాసములతో కూడా నేను భగవానుని యుగమున ప్రవేశించుతిని. అయిపోయింది. కల్పావసానం అయిపోయిన తర్వాత ఈ సమస్త సృష్టిని కూడా మళ్ళీ భగవంతుడు వెనక్కి లాగేసుకుని ఆయన పడుకుంటాడు. ఆ సమయములో బ్రహ్మగారి కూడా చాలా సేపు అయిపోయినా కాసేపు పడుకుంటే అనుకున్నట్టు ఆయన అయిపోయింది. పగలంతా పనిచేసి కాసేపు రెస్ట్ తీసుకోవద్దు. ఆ విధంగా అతనికి కూడా అలసిపోయి ఎప్పుడైతే విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడో శయనాభిలాషి ఆ బ్రహ్మదేవుడిని భగవంతుని విశ్వాసంతో పాటు ఈయన కూడా బ్రహ్మతో పాటుగా భగవంతుని యొక్క ఉదరములో ప్రవేశించాడు. సహస్రయుగ పర్యంతే ఉత్థాయేదంసి సృక్షతః మరీచి మిశ్రా ఋషయః ప్రాణేభ్యోహం చ జిగ్గిరే. ఇట్లు 1000 మహాయుగములు గడువగా, మహాయుగం అన్నా దివ్యయుగం అన్నా అది గడవగా భగవానుడు మరలా మేల్కాంచి ఈ విశ్వమును సృష్టింపగోరేను. మళ్ళీ భగవంతుడికి రెస్ట్ అయిపోయింది అనమాట, శాంతి అయిపోయింది. మళ్ళీ ఆయన మళ్ళీ పని చేయడం అనుకున్నాడు. సృష్టి చేసినటువంటి ఆయనకి సంకల్పం మళ్ళీ వచ్చింది. అప్పుడు ఆయన ఇంద్రియముల నుండి నేను మరీచిమున్నగు ప్రముఖులకు ఋషులు ఆవిర్భవించితిమి. ఆ వెళ్ళిపోయిన వాళ్ళం మళ్ళీ మేము భగవంతుడి యొక్క సంకల్ప ప్రకారము వాళ్ళ భగవంతుడి ఇంద్రియముల ద్వారా మేము బయటకు వచ్చాం. అంతర్బహిశ్చ లోకాం స్త్రీన్ పర్యేమ్య స్కందిత వ్రత అనుగ్రహాన్ మహావిష్ణు విఘాత గతి క్వచిత్. విష్ణు భగవానుని కృపను అనుసరించి బ్రహ్మచర్య వ్రతమును అవలంబించి అప్రతిహతమగు గమనము గలవాడనై వైకుంఠమునకు లోపల బయట సంచరించుతున్నాను. భగవంతుడి కృప అనుసరించి అక్కడ ఉంది. రెండవది తాను బ్రహ్మచర్య వ్రతమును అవలంబించి అప్రతిహతమగు గమనము గలవాడయ్యాడు. ఇంకా ఎవరు ఆయన అడ్డుకోలేరు అన్నమాట. అదొకటి వెళ్ళాలని పెట్టుకోవడమే. దానికి ఏమైనా ఇంకా అప్రతిహతం ఇక వెళ్ళాలని మనం ప్లేన్ కావాలి వైకాలి ఆకాశంలో మనోగతి అనమాట. సంకల్ప మాత్రము చేత 14 లోకములు తిరగడము, అక్కడి నుంచి బయట ఇదంతా కూడా వైకుంఠం బయట. వైకుంఠం లోపల కూడా ఏమున్నాయో ద్వారకా అవనివ్వండి, గోకులము గోలోకం అవనివ్వండి, లేకపోతే బృందావనం అనుకోండి, మధుర అనుకోండి, అయోధ్య ఎన్ని ఉన్నాయో వైకుంఠం లోపల నుంచి కూడా అనమాట చెబుతున్నట్టు. ఆ విధముగా అప్రతిహతండి ఎవరు అంటే దానికి ఏది కూడా ఆయన గమనాన్ని అందులో ఎవరు కూడా చూసలేరు అనమాట. అందుకనే ఆయన సాక్షాత్తుగా కౌన్సిల్ సభలోకి వెళ్ళిపోతున్నాడు. రావణ పరంగా వెళ్తున్నాడు, ఎవరు అడ్డుకోలేరు. ఈ నాకు విరోధులు వెళ్ళడానికి వెళ్ళని చెప్పేవారు కాదనమాట. అంతటి గమనం కలిగినవాడాడు. అప్రతిహతమైన గమనం కలవాడనై వైకుంఠములకు లోపల అంటే ఇంద్రకాల వైకుంఠములు ఉన్నాయి అవన్నీ. బయట అంటే ఈ ధామలు సకల బ్రహ్మాండ కోడి అనంత కోడి బ్రహ్మాండాలు ఉన్నాయి. అన్ని బ్రహ్మాండాలు తిరుగుతుంటాడు ఆయన. ఎలాగట దేవదత్తమిమాం వీణాం స్వర బ్రహ్మ విభూషితాం మూర్ఛయిత్వా హరికథాం గాయమానశ్చరామ్యహం. ఒంటరిగా కాదుట, భగవంతుడికి ఆయన అసలు విఐపి ఉంటూ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఫస్ట్ ఉంటారు, ప్రెస్ వాడు ఉంటాయన్నమాట. ఈయన మరి అప్పటికే నేషనల్ పర్మిట్ ఏంటి? నేషనల్ పర్మిట్ ఏమిటిది అంటే యూనివర్సల్ పర్మిట్. ఇది వీణ ఇచ్చాడు నారద మనిషికి. ఆ వీణ ఉన్న కారణముగా అంటే లేకపోతే వెళ్ళాలంటే ఉంటాయి. ఆ దేవతలు భగవంతు ద్వారా ఇచ్చినటువంటి స్వరబ్రహ్మచే విభూషితము. స్వరబ్రహ్మము అందులో ఉందన్నమాట. మామూలుగా అయితే మన వాడు దాన్ని తీగ వేసి లాగి కట్టి వీణకి మెట్లుని పెట్టుకుని సరే దాన్ని ట్యూన్ చేసుకోవాలి సరిగా శృతి, అప్పుడు మోగుతుంది. ఇది ముందే రెడీ ఉన్నాయన్నమాట. అనుకుంటేనే వచ్చేస్తుంది అనమాట. అనుకుంటే పలకాలంటే కొంత సాధన చేయాలి. అక్కడే అనుకుంటూ వచ్చేస్తుంది అనమాట. స్వరబ్రహ్మ విభూషణ స్వరబ్రహ్మ సిద్ధంగా ఉన్నాడు. అవి ఈ వీణను శృతి చేసి చక్కగా హరికథను గానము చేయుచు
3 లోపల సంచరిస్తున్నాను. అప్పటి నుంచే కూడా భగవంతుడికి ఈ వీణనిచ్చాడు. ఈ వీణ చక్కగా వాయించుకుంటూ వీణని మీటుతూ భగవన్నామము చెప్పుకుంటూ చక్కగా 3 లోకాలేంటి అన్ని చోట్ల కూడా నేను తిరుగుతున్నాను. విశేషం ఏమిటిటా, ఇక్కడ స్వరములు 3 ఏమిటంటే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. లేదా తీవ్ర స్థాయి, మధ్యమ స్థాయి, మంద్ర స్థాయి 3 రకాల స్వరాలు అవి. ఈ 3 అవి కంఠానికి సంబంధించినవి. వీటిలో సరిగా పదనిస ఉంటాయి కదా, 7 సా రి గామ పాద నిస. షడ్జమము, రిషభము, రి, గాంధారము గా, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము. మొత్తం అంతా కూడా ఇందులో ఉంటుంది. ఎన్ని రకాల పాటలు రాగాలన్నీ కూడా ఇంట్లో ఉంటాయన్నమాట. తప్పులు దాని ఈ విధముగా ఆయన ఆ భగవంతుడి యొక్క కృపచేత సాధన లేకుండానే ఈ వీణ చక్కగా వాయిస్తూ ఆయన ముల్లో కూడా తిరుగుతున్నాడు. ప్రగాయత స్వవీర్యాణి తీర్థపాద ప్రియస్రవా ఆహూత ఇవమే శీఘ్రం దర్శనం యాతి చేతసి. తీర్థపాదుడు ఉత్తమ శ్లోకుడు అగు శ్రీహరి యొక్క లీలాదులను దానము చేయు నా హృదయమునందు పిలువబడిన వాని వలె వచ్చి ఆయన దర్శనమిస్తును. ఈ విధంగా నేను తిరుగుతున్నప్పుడు భగవంతుడు ఏమిటా, తీర్థపాదుడు. తీర్థపాదుడు ఎవరైతే తీర్థమును సేవించు ఉంటారో వాళ్ళ హృదయంలో ఉండేటివాడు. లేదా ఎవరి యొక్క పాదముల యందు తీర్థము ఉన్నదో, అంతేనా, భగవంతుడు పాదములు గంగా నాకు తీర్థం కదా, ఆ తీర్థములు పాదములందు గలవాడు తీర్థపాదుడు. ఈ సమాసం కలవాడు కలనే వస్తే ఏమవుతుంది, ఏమన్నా మళ్ళీ 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 చదువుకోవద్దు మరి. అటువంటి భగవంతుడు ఆయన తీర్థపాదుడు, ఉత్తమ శ్లోకుడు. ఉత్తమముల చేత కీర్తనపడిన వాడు, కీర్తన పడేవాడు, లేదా ఆయన కీర్తి ఉత్తముగా ఉండేటువంటిది ఆ భగవంతుడు శ్రీహరి. ఆయన యొక్క లీలాదులను దానం చేస్తున్న వలన ఎప్పుడైతే అప్పుడు నా హృదయములో పిలువబడిన వాని వలి వచ్చి దర్శనమిస్తును. పిలవకుండానే ఆయన నిరంతరం నా హృదయంలో ఉంటూ నాకు ఇప్పుడు కూడా దర్శనమిస్తూ ఉంటాడు. ఆయన నారాయణ నారాయణ తిరుగుతూ ఉంటాడు. ఏతజ్జాతుర చిత్తానాం మాత్రా స్పర్శేక్షయాముః భవసింధు ప్లవో దృష్టో హరిచర్యానువర్ణనం. ఎల్లప్పుడూ విషయములను అనుభవింపవలన కోరికలతో వ్యాకులమైన చిత్తము గల వారికి ఈ హరికథా కీర్తనమే భవసాగరమును దాటించు నావై ఉన్నది కదా. ఆయన హృదయములో నిరంతరం భగవానుడు దర్శనమిస్తున్నాడు. పిలవకపోయినా పిలిచిన వాని వలే వచ్చు. మనం ఎంతసేపు పిలిచామన్నాడు. ఎందుకుట, ఎల్లప్పుడూ విషయమును అనుభవింపడు కోరిక. విషయాన్ని అనుభవించడం ఇప్పుడు నాకు కావాలి నాకు వచ్చేయాలని నాది నాకు ఇచ్చేయాలి నాకు అది కూడా అయిపోవాలంతే. ఇటువంటి కోరిక మనలో ఉంది కానీ దాన్ని పొందలేకపోతే అంతే వ్యాకులత. అయ్యో వాళ్ళకి ఇచ్చి నాకు రాలేదు ఏమన్నా. ఇటువంటి కోరికలతో వ్యాకులమ చిత్తము గల వారికి మరి మనం ఏం చేస్తాం, మరి పోవా భగవంతుడిని పొంద నాకు కోరికగా ఉంది, కూర్చున్నాం చక్కగా వేష వేసుకున్నాం రావట్లేదే, మరి ఏం చేయాలిట, ఈ హరికథా కీర్తనమే భగవద్గుణములను కీర్తించుటయే భవసాగరమును దాటించు నావయ్య ఉన్నది. మనకు కనపడదు నావది. మామూలుగా అయితే మనం ఎక్కి కూర్చు వెళ్ళిపోతాం నావ. కానీ మన కంటికి సంసారము మనకి సాగరముగా తోచడం లేదు. సంసారంలో ఉన్నది అనుకుంటాం మనం, చక్కగా హాయిగా ఉంది అనుకుంటున్నాం. ఏరుకోని భయాలు కనిపిస్తుంటారు. వీడు మఠానికి వెళితే భయం చూపించేసి కృష్ణకి అనమంటారు అనుకుంటూ ఉంటారు. కొంతమంది తయారీ రెట్లు వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు. వాడు వెళదాం పదగా అనుకుంటారు. ఎవరికైతే దుర్బల చెందో వాడు భగవంతుడికి వెళ్తాడు.
భగవంతుడు లేడు. కానీ వాళ్ళల్లో ఇటువంటి భయాన్ని రేకెత్తించి ఒక భగవంతుడిని చూపిస్తూ వీడు చేస్తూ ఉంటారు. వీళ్ళకి జీవితం కలుగు అనుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితులు మనకి జగత్తులో ఉంది. కానీ ఈ భవసాగరం మన కంటికి కనపడదు, దుఃఖాలు మనకు చేయడం లేదు. అందుకనే పరమార్థం అక్షరజ్ఞానం కాదు. ఇది అక్షరములు అంటే ఇంద్రియముల ద్వారా వచ్చిన జ్ఞానాన్ని అక్షర జ్ఞానం అంటారు. కానీ మనకి తెలుస్తుందా? మన మనసేమో తెలియలేదు. మీరు చూపించండి, హృదయం అంటాడు, గుండెనే హృదయం అంటారు వాడు. కానీ హృదయం గుండె ఒకటి కాదు, దాని పేరు గుండె. దానికి ఏమి తెలియదు, పంపు కొడుతూ ఉంటుంది అది. హృదయము అంటే అందులో అన్ని రకాల భావాలు ఉండేటువంటి చోటు. ఇది కనపడుతుంది. అది ఏమండి ఇన్ని పైసలు పెట్టి చూసాం, కనపడుతుంది. హృదయం అంటే భావాలు ఉంటాయి అందులో. గుండెలు మీకు రక్తం కనపడుతున్న నాళాలు ఉంటాయి, చేస్తూ ఉంటుంది అంతే. కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క ఈ అక్షజ్ఞానం ద్వారా మనం తెలిసిన వస్తువు కాదు. అటువంటి ఈ సంసారం అనేటువంటి ఇది కానీ మన కష్టాలు కానీ మనకు తెలియదు. సుఖంగానే ఉంటాం అనుకుంటా. ఇక్కడ చెప్తుంటే బాగా ఉంటారు, ఒంటే ముళ్ళు తింటుందట, ఈత ముళ్ళు తింటుంది. అది ఆకులను తింటూ ఉంటుంది, ఇస్తుంది. ఆ తింటున్నప్పుడు అది పొడుచుకుని దాని రక్తం అదే తింటూ ఉంటుంది. ఆ మంచి ఉప్పగా ఉంటుంది. కృష్ణపాపం ఆ ముళ్ళే ఉప్పగా తింటూ ఉంటుంది, ఇంకా పుండైపోతుంది. కుక్క ఎముకలు నాగుతూ ఉంటుంది మాంసం కోసం అని చెప్పి. ఎముకలు మాంసం ఉంటుందా? కానీ ఉండవు. నాలుగు ఆ ఎముకల వల్ల నాలుగు చీరిపోయి అది రక్తం అవుతుంది, రక్తాలు వస్తుంది, తింటూ ఉంటుంది. అటువంటిది మనం అనుభవించేటువంటి ఇవన్నీ కూడా ఏమీ లేదు. మన శరీరం పాడవడం తప్ప ఇంకేదో ఏముండదు అనమాట. కానీ ఏదో ఉందనుకుంటూ ఉంటారు. తెలియాలి అంటే, తత్వం రావాలంటే ముందు మనకి మన పంట పండాలి. ఏ పంట? పాపం పంట కానీ లేదు, పుణ్యం పంట కానీ ఏదైనా పండాలి. అప్పుడే వస్తున్నారు మాత్రం యొక్క శాంతిని తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరికైతే ఇది తెలుసుకుంటుందో వాళ్ళకి మాత్రమే ఇది సంసారం సాగరం అని చెప్పి దీని మనం దర్శనం అనుకుంటాం అన్నమాట. తెలియకపోయినా కూడా మనం దాసం చేస్తున్నారు. కాబట్టి తత్వం తెలిసినా తెలియకపోయినా భగవంతుడి యొక్క నామాన్ని మనం పట్టుకుని కీర్తించినా చెప్పినా భగవత్ గుణములు వినినా మనం సంసారాన్ని చక్కగా సునాయాసం అడగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ఎవరికైతే ఇటువంటి విషయ వ్యామోహం పడి ఉన్నామో అటువంటి వాళ్ళందరూ కూడా తెలిసినా తెలియకపోయినా భగవంతుడి యొక్క హరికథను వినట్లయితే భవసాగరములు దాటడానికి ఇది చక్కటి నౌక అన్నమాట. యమాదిభిర్యోగపతై కామలోభహతో ముహు ముకుంద సేవయా యద్వత్తథాత్మా నచామ్యతి అంటున్నారు. నిరంతరము కామక్రోధాది శత్రువులకు వశము. కదా, ఒక మాట కాదు, ఒక మాట అంటే సార్ మనకి కోపంగానే లేకపోతే దాని ఇంకా ఇద్దరు మనకి దూరంగా ఉన్నాం వచ్చేస్తుంది అనమాట. మన వశం అయిపోయే విధంగా అశాంతమునకు మనస్సు. రెండు, మనస్సేమో కామ క్రోధ శత్రువులకు వశం అయిపోయింది. రెండవది ఎప్పుడు అశాంతంగానే ఉంటుంది, ఎప్పుడు దాని శాంతం ఉండదట. అటువంటి మనస్సు కేవలము ముకుంద సేవ ద్వారానే సాక్షాత్తుగా శాంతిని పొందుతుంది. ఇంద్రియములు కాని మనకు వచ్చేటువంటి కామక్రోధం ఇవి కాని భగవత్పరంగా మనం వాటిని మళ్లించనంత వరకు మనం మింగుతూనే ఉంటాయి. అలా కాదంటే మేము యోగ సాధన వీటిని కంట్రోల్ చేస్తామంటే కంట్రోల్ ఏం అవదు. చాలా మంది చేశారండి, విశ్వామిత్రుడు చేశాడండి, సౌభరి మహర్షి చేశాడు. నీళ్ళల్లో దిగిపోయి ఆయన 60,000 సంవత్సరాలు తపస్సు చేశాట మహానుభావుడు. ఒక్కసారి కళ్ళు చూసినప్పటికీ ఆ చేపల యొక్క దంట చూసి నీకు వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటివి ఇదేంటి దైవీ హేష గుణమై మమమాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా మేధాం తరంతే భగవంతుడు. నీ వల్ల అవలయాన్ని చేయడు, ఈ చేసుకో ఏం చేస్తావు.
మరి ఏం చేయాలట? అవన్నీ కూడా ఆయన సమర్పించాలి. ఆయన మూలముగా మన యొక్క ఆయన కేంద్రంగా జీవితం నడుపుకోవాలి. అప్పుడే ఆయన మన యొక్క స్టీరింగ్ తీసుకుంటాడు. అప్పుడు ఇక మనకి నమే భక్త ప్రణశ్యతి. కాబట్టి నిరంతరము ఉన్నాయి. అయిపోయింది అనుకుంటే కుదరదు. సముద్ర కెరటాలు ఏ విధంగా అయితే ఎడతెరిపి లేకుండా వస్తూ ఉంటే ఆ విధంగా మనలో ఇవన్నీ కూడా ఈ అరిషడ్ వర్గాలు మనల్ని పీడిస్తూనే ఉంటాయి. అటువంటి మనసు శాంతిని పొందాలంటే కేవలం ముకుంద సేవ ద్వారా మాత్రమే శాంతిని పొందుతాము. ఇంకా యమనియమాది అష్టాంగ యోగాలను అవలంబించడం వల్ల పొందాము. యమము నియమము అష్టాంగ యోగ సాధన తెలుసా? యోగ సాధనలో 8 రకాల స్టెప్స్ ఉన్నాయి. ఆసనము, యమ నియమ, ఆసనము, ప్రాణాయామము, ధ్యానము, ధారణము, ధ్యానము, సమాధి చెప్తున్నారు. యమ నియమ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవి అష్టాంగ యోగములు. సమాధిలో పెడతాం అనుకుంటాం, కానీ సమాధిలో ఉన్నా కూడా మనము పడిపోయిన సంస్కారం ఉంది. కాబట్టి ఎంతవరకు ఆ ముకుందుడి యొక్క సేవ ప్రవృత్తి లోపల రాదు అంతవరకు గ్యారెంటీ లేదండి. సర్వం తదిదమాఖ్యాతుం యత్పృష్టోహం త్వయానఘ జన్మ కర్మ రహస్యం మే భవతాశ్చాత్మతోషణం. అనగా ఇక్కడ నాగి పాపుడు పోయింది బాబు. నీవు నన్ను ఏ విషయంలో అడిగితేవో నేను వారిలో నా పుట్టుకున గూర్చిన నా కర్మలను గురించిన రహస్యమును నీ మనో వినోదమునకై చెప్పితిని. ఎవరుంటున్నారండి? ఎవరితోటి? వ్యాసుల వారితోటి. ఏమడిగాడు? జ్ఞాపకం ఉందా? ఏమో, సరే పోలే అడిగిన సమాధానం వచ్చేసిందిగా అంటున్నాడు. ఓ అనగా నిష్పాపుడా, నిష్కల్మషుడా, నన్ను నీవు ఏ విషయాలు అడిగావు? ఏమడిగట్ట? చిన్నపిల్లాడివి కదా, నీకేమో వాడు ఏదో జ్ఞానం ఇచ్చారని చెప్పావు, వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చేశావు? నీకు ఈ దాసీ శరీరాన్ని ఏ విధంగా వదిలిపెట్టావు, మళ్ళీ నువ్వు ఏ విధంగా భాగవత శరీరాన్ని పొందావు? అది కాలము ద్వారా అందరూ మర్చిపోతూ ఉంటారే, అటువంటిది నీకు ఎలా జ్ఞాపకం ఉంది? అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? తర్వాత మొత్తం ఉన్నా వచ్చేసాయి అనమాట. వాటికి నేను నా పుట్టుకున గూర్చిన నా కర్మలను రహస్యం అందని చెప్పేశాను. ఎందుకుటా? నీ మనో వినోదమునకై. అందులో ఏమిటా ముఖ్యమైనటువంటిది? ఆ భగవంతుడి యొక్క గుణానువాదము. ఉత్తమసురుడు శ్రీహరి యొక్క గుణకీర్తనం చేసిన కారణముగా ఇటువంటి సక్సెస్ఫుల్ లైఫ్ వచ్చిందనమాట. కాబట్టి నువ్వు రాసేటువంటి ఆ భగవంతుడి యొక్క గుణములను చక్కగా నువ్వు కీర్తించు అని చెప్పి వ్యాసుల వారికి చెప్తున్నారు. తద్వారా మాత్రమే నీకు మనశ్శాంతి కలుగుతున్నది. నాకు ఈ దాసి జన్మ పోయి భగవంతు పార్షద జన్మ వచ్చిందే, అడు నీ మనశ్శాంతి కలగదా? కలుగుతుంది. శ్రీ సూత ఉవాచ ఏవం సంభాష్య భగవన్ నారదో వాసవీసుతం ఆమంత్ర్య వీణామరణయిన్ యయౌ యాదృచ్ఛికో ముని. ఇదంతా కూడా సూత గోస్వామి సౌనకాది మహర్షులకు నైమిషాఖ్యాతంలో చెబుతున్నారు. అంటున్నట్ట ఇప్పుడు వేదవ్యాస మహర్షులు సంభాషించి వెడలుటకు ఆయన అనుమోదమును పొంది స్వేచ్ఛాచారియు మహాయోగియోగు నారద మహర్షి చక్కగా వీణను మ్రోగించుకుంటూ హరినామము కీర్తించి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అప్రతిహత గతి. ఆయన ఎవరికి చెప్పక్కర్లేదు, వెళ్ళిపోతుండే. అహో దేవర్షిర్ధన్యోయం యః కీర్తిం శారంగధన్వనః గాయన్మాద్యన్నిరమ్యం తంత్ర్యా రమయత్యాసురం జగత్. ఆహా, శ్రీహరి కీర్తనమునందు ఆసక్తులకు ఈ నారద మహాముని
విష్ణు భగవానుని కీర్తిని తన వీణపై గానము చేయుసు శిష్టచిత్తుడై విషయభోగ తత్వముకు ఈ ప్రపంచమునకు కృష్ణ ప్రేమానందమును కలిగించుతున్నాడు. ఆ నారద మహర్షి చక్కగా ఆయన భగవానుని కీర్తిని తన వీణపై నారద్ముని బాజాయి వీణ రాధికారమణనామి ఆ భగవన్నమాన్ని కీర్తిస్తూ సంతరిస్తుంటాడు. ఎలాగట? ఇదంతా కూడా ఆయన ఆనందముతో పెడుతున్నాడు. దేనికంటే విషయభోగ తత్వముకి ఈ ప్రపంచం అంతా కూడా విషయభోగాల యందు లగ్నమై ఉంది. లగ్నం తత్వం మండిపోతుందిట. మన ఇక్కడ కాసేపు కూర్చుంటూనే ఆసనం వేడికిపోతూ ఉంటుంది. ఏదైనా సరే మనం చేసే కొద్దీ లోపం పెరుగుతుంది, ఉష్ణం అన్నమాట. ఈ విషయభోగాలు చేయడం వల్ల మన మనసంతా కూడా బాగా తప్తమైపోయింది అనమాట, కాలిపోతుంది. అటువంటి సంసార దావాన తప్తమైన పడుతూ ఉంటారు. గీత కూడా చివరిలో ఉంది. అటువంటి తప్తమైనటువంటి ఈ ప్రపంచములో జీవరాశులందరూ కూడా చల్లబసడం కోసము ఆ నారద మహర్షి చక్కగా శృతిబద్ధం లయబద్ధముగా వీణను మోగించుకుంటూ భగవంతులకు గుణకీర్తనము చేస్తూ వాళ్ళని ఉపసంహరిస్తున్నట్టయింది. చూడండి ఎలాగట? ఈ ప్రపంచమునకు కృష్ణ ప్రేమానందమును కలిగించుతున్నాడు. ఈయన ఎంత అదృష్టవంతుడు! ఎవరు అదృష్టవంతుడు? ఎందుకట? భగవంతుడికి ఇష్టం అవుతుంది. గురుగీతలో వస్తుంది, భూరిలా జనా అని. ఎవరైతే భగవద్ గుణములు కీర్తిస్తూ ఉంటారో, ఇతరులు చెప్తూ ఉంటారో వాళ్ళు మహాదాతలు, గొప్ప దాతట. అందుకనే మహాప్రభు మహావదండి, మహావదాన్యుడు. ఆయన మహా అదృష్టవంతుడు అని చెబుతూ సూత గోస్వామి నారద మహర్షి యొక్క చెప్పాడు. ఆయన ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ప్రథమ స్కందే వ్యాస నారద సంవాదో నామ షష్ఠోధ్యాయ. ఇంకా సప్తమ అధ్యాయం ఇక్కడి నుంచి మన చరిత్ర ప్రారంభం అవుతోంది. మరి భాగం చూస్తున్నా కదా, ఆయన చూస్తున్నాడు. ఈ విధముగా నారద మహర్షి యొక్క ఉపదేశాన్ని పొందినవాడై వ్యాస మహర్షి చక్కగా ఆయన బదరికాసనం ఉన్నటువంటి ఆ సరస్వతి నీటిలో పడి చక్కగా స్నానము చేసి ఆచరించి ఉత్తమైన ఆసనం మీద కూర్చుని భక్తి సమాయుధ చిత్తముతోటి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. శ్రీ సౌనక ఉవాచ నిర్గతి నారదీ సూత భగవాన్ బాదరాయణ శృతవాం సదవిప్రేతం తత కిమకరోద్విభు. అయ్యా చెప్తున్నారు, బాగానే ఉంది. నారద మహర్షి వ్యాసుల వారి చెప్పేది విడిపోయాడు. తర్వాత ఏం జరిగింది అని అడుగుతున్నారు. ఎవరు? సౌనక మహర్షి సుత గోస్వామిని. అయ్యా సూతుడా, దేవర్షేకు నారదుడు వెడలగా ఆయన అభిప్రాయమును వినిన పిమ్మట సర్వజ్ఞులకు వ్యాస భగవానుడు ఏమి వివరించాను అది తెలిసిందే లేవయ్యా అని అనుకున్నాడా? లేకపోతే ఆయన చెప్పిన దాన్ని అమలు చేశాడా? ఏం చేశాడు మరి అని అడుగుతున్నారు. శ్రీ సూత ఉవాచ బ్రహ్మనద్యాం సరస్వత్యాం ఆశ్రమ పశ్చిమే తటే సమ్యాభ్రాస ఇతి ప్రోక్త ఋషీణాం సత్రవర్ధన. ఏమైందిట అంటున్నారు. చూసి చెప్తున్నాడు. బ్రాహ్మణ పరివృతము అగు సరస్వతీ నది పశ్చిమ తీరమున యజ్ఞము చేయుటకు ఉపయుక్తమగు సమ్యాభ్రాసమును ఒక ఆశ్రమం ఉన్నది. సమ్యాభ్రాసం ఒక ఆశ్రమం ఉంది. ఎక్కడున్నది? బ్రాహ్మణ పరివృతము అంటే ఎవరైతే బ్రహ్మజ్ఞానము కోసము చింతిస్తూ ఉన్నారో, బ్రహ్మజ్ఞానం పొందారో అటువంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారట? సరస్వతీ నది యొక్క పశ్చిమ తీరాన్న. మనం ఎక్కడ ఉన్నాం? గోదావరి పశ్చిమ తీరాన్న ఉన్నాం అంతేనా? కాబట్టి పశ్చిమ గోదావరి. అలాగే వాళ్ళ ఆశ్రమం కూడా సరస్వతి యొక్క పశ్చిమ తీరాన ఉందన్నమాట. ఆ పశ్చిమ తీరం ఉన్నటువంటి యజ్ఞము చేయడానికి ఉపయుక్తమైనటువంటి స్థలం అది. అంటే అన్ని అక్కడ దొరుకుతూ ఉంటాయి. మూలికలు కాని, ఔషధులు కాని, సమిధులు కాని, బ్రాహ్మణులు కాని, ఏమైనా సరే అటువంటి
సమ్యాప్రాసమని ఒక చక్కటి ఆశ్రమం ఉందయ్యా. తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో బదరీషండ మండితే ఆసినోప ఉపస్పృశ్య ప్రణిదధ్యౌ మనస్వయం. అటువంటి సమ్యాప్రాసాశ్రములో అంత కూడా బదరీ వృక్షములచే శోభిల్లు తన ఆశ్రమమున కూర్చుండి. ఎవరు? నారదులు వ్యాసుల వారు. బదరీ వృక్షం అంటే ఏమిటి? రేగిపళ్ళు. పుల్లగా ఉంటాయేమో అనుకుంటారు, కానీ ఇక్కడ చల్లగా మంచి చక్కగా ఉంటాయి, ఇదిగా ఉంటాయి. వెళ్ళరే బదరికాశ్రమం ఉంది అక్కడ. అది బదరీ వృక్షముల చేత సులుతుంది ఆశ్రమం. అక్కడ కూర్చున్నట్టు ఆయన జలములను ఆచమించి నారద మహర్షి యొక్క ఉపదేశమును అనుసారము సమాధి ద్వారా మనస్సును స్థిరపరుచుకుని ధ్యానింపసాగాను. నారద వెళ్ళిపోయిన చక్కగా ఆయన ఆచమించినట్టు కూర్చొని ఆచమనం చేసుకుని వ్యాసుల వారు కూర్చుని భక్తితోటి భగవంతుడి యొక్క పాదార విందములను ధ్యానము చేయడం ప్రారంభించాడు. ఇప్పటికీ ఉంది వ్యాస గుహ. భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణహితే అమలే అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం చ తదపాశ్రయం. సమాజానికి ఏమైంది? భక్తి యోగము చేత మనస్సు నిర్మలము ఉన్నది చెప్పారు. భక్తి యోగాన్ని కనుక అనుసరించకపోతే మనసు నిర్మలం అవదండి. మిగతా ఎన్నడూ కనబడుతుంది కానీ వెంటనే మళ్ళీ సునకపు వాదము వలె అవుతూ ఉంటుంది. నిశ్చలము. భక్తి యోగం ద్వారా మనసు నిర్మలం అవ్వాలి, నిశ్చలమైందిట. అప్పుడు వ్యాసుడు పూర్ణ పురుషుడైనటువంటి కాంతి అంశ స్వరూప శక్తి వానితో కూడిన పూర్ణ పురుషుడు. పూర్ణం అంటే సూర్యుడు పరిపూర్ణ ఎప్పుడు అవుతాట? పరిపూర్ణ చంద్రబింబం అంట. పూర్ణిమ నాటి చంద్రబింబము చక్కగా మేఘములు అడ్డములు లేకుండా తన యొక్క చల్లడి కాంతి ద్వారా వెన్నెల 4 వైపులా తిన్నట్లయితే ఆయన పూర్ణ చంద్రుడు. ఆ విధముగానే పూర్ణ సూర్యుడు. ఆ విధముగానే పూర్ణ భగవంతుడు. అంటే భగవంతుడు, జీవుడు, మాయ ఈ 3 కలిపితేనే పూర్ణ పురుషుడు. అటువంటి పూర్ణమైనటువంటి అంటే పూర్ణ కాంతి, అంశము, స్వరూప శక్తి ఈ అనువానితో కూడిన శ్రీకృష్ణుని తదపాశ్రయమైన అంటే అపకర్షణము చే ఆయన అధీనమున మాయను తదపాశ్రయమైనటువంటి నిరంతరము కూడా భగవంతుడు కూడా ఉండేది వెనకాల ఉంటుంది. ఎందుకంటే ఈ మాయ భగవంతుడి యొక్క ప్రేరణ చేత భగవంతుడికి ఇష్టము లేని పని చేస్తుంది. భగవంతుడికి ఇష్టము లేని పని భగవంతుడి ప్రేరణే అది కూడా, కానీ భగవంతుడికి ఇష్టము లేదు. అందుకని వెనక్కుంటుంది అనమాట. భగవంతుడి యొక్క ప్రేరణ చేత భగవంతుడికి ఇష్టముగా పని చేస్తున్నాడు. ఏమిటది? మనమందరం భగవంతుడి యొక్క దివ్యనాంశలం, జీవులం అనమాట. మనమందరం భగవంతుడు వేరు చేసింది అని మన తప్పు కూడా ఉందండి. భగవంతుడిని మరియు ఏ విధంగా అయితే రాముడి సేవ చేయడం సీతాదేవి రాముడి ద్వారా సేవ చేసుకోవడం నాకు మంగళుడు కావాలని చెప్పింది. ఆమెని తెలుసు కూడా రాముడు తృప్తిపరచడం కోసం అని చెప్పి లేదా పై తర్వాత ఏడు చేయడం కోసము ఆయన బయటికి వెళ్ళాడు. ఆ విధముగా మనల్ని తన యొక్క చాకచక్యములతోటి భగవంతుడు మరివింపజేసి తను ఆకర్షించింది. తప్పు కదా మరి. అది భగవంతుడి కోపం వస్తుంది. అందుకని సిగ్గుతోడి భగవంతుడు ముందు రాలేకుండా వెనకాల ఉంది పదవాశ్రయం. అటు మాయను చూశాక అది కూడా భగవంతుడి అధీనంలో ఉంది. మాయను బయటకు దర్శించాడు. యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం పరోభిమనుతేనర్థం తత్కృతం చావిపద్యతే. మాయచే సమ్మోహితుడైన జీవుడు సత్వ రజస్తమములను త్రిగుణముల కంటే వ్యతిరిక్తుడైనను తన్ను త్రిగుణములతో కూడిన వానిగా తలంచి త్రిగుణత్వాభిమాన జాతమగు అనర్థమును పొందును. జీవుడు భగవంతుడు ఏ విధంగా నిత్య సిద్ధుడు శుద్ధుడు
చిన్మయుడు. ఆ విధముగానే భగవంతుడు విభిన్నాసుడి జీవుడు కూడా నిత్యము చిదానందమయ పురుషుడే. కానీ ఏమైందిట, ఆ భగవంతుడి యొక్క మాయచేత సమ్మోహితుడైన జీవుడు సత్వరజస్తమ గుణములను అతని గుణములుగా అనుకున్నాడు. అసలు గుణములు లేవు, నిర్గుణుడే. భగవంతుడి సుఖసత్వమేవుడో అది జీవుడు సుఖసత్వమేవుడే. కానీ మాయా సంపర్కం వలన ఈ సత్వగుణం రజోగుణం తమగుణం పడిపోయాడు. అలసుకొని త్రిగుణ అభిమాన జాతమగు అనర్థం అన్నమాట. ఏది తనను కాని దానిని తాను అనుకోవడం అనర్థం. జీవుడు ఆయన భగవంతుడి యొక్క దాసుడు, త్రిగుణాతీతుడు. కానీ ఎప్పుడైతే మాయ సంపర్కప్పుడు ఆయన భగవద్ విముఖుడైపోయాడు, మాయ అధీనుడైపోయాడు, త్రిగుణములకు లోబడిపోయాడు. అనుకుంటున్నాం, అనుకోవడం అనర్థం అన్నమాట. తన్ను త్రిగుణములతో కూడిన వానిగా తలచి త్రిగుణత్వ అభిమాని జాతమగు అభిమానం వచ్చేసింది. అభిమానం ఎప్పుడు వచ్చింది? దాని ద్వారా రకరకాల పుట్టే ఒక్కసారి వచ్చిందంటే మొత్తం పెద్ద బలండి. ఏది ఇంతే ఉంది. దాంట్లో ఒక బిట్టు నెట్ అంతే, నెట్ మళ్ళీ ఇంటర్నెట్, అంతర్జాలం. ఆ విధముగా మన సంసారం కూడా బయట మనలోనే ఉంది, కనపట్లేదు అనమాట. చక్కటి మీరు పెట్టాడు దీనికి. అంతర్జాలం జాలమే ఇది, ఎంత బయట జాలము లోపల కూడా. అటువంటి దాంట్లో మనం పడిపోయాడు. ఎంత వినేటా ఈ 3 గుణాలు వచ్చింది మనకి. సత్వరజ తమో గుణముల ద్వారా ఏర్పడినటువంటిదే ఇదంతా కూడా. అభిమాన జాతముకు అనర్థం అంటే ఇదే పొందామన్నమాట. అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగమధోక్షజే లోకస్యాజానతో విద్వాంశ్చక్రే సాత్వత సంహితాం అయం. నాడు చూస్తున్నాడు, వ్యాసం చూస్తున్నాడు, సమాధిలో చూస్తూ దర్శిస్తున్నాడు. ఈ విధముగా భగవంతుడు పరిపూర్ణ పురుషుడు, జీవులు ఉన్నారు, ఆయన నిత్య సేవకులు, మాయ కూడా ఉంది, భగవంతుడి యొక్క శక్తి. కానీ ఈ జీవులు క్షుద్రుడైన కారణంగా, అణు స్వరూపుల కారణంగా ప్రభావాన్ని వాడి చేసింది. దాంతో ఏమైంది, ఇవన్నీ జీవులందరూ మనందరం కూడా ఎటువంటి గుణములు లేని వాళ్ళం అయినప్పటికీ కూడా మాయ గుణముల ద్వారా మనం ఆక్రాంతం అయ్యి కారణంలో పడిపోయి అనర్థం వచ్చింది. మరి అనర్థం పోవాలంటే ఎలాగా? అగ్ని యొక్క సంపర్కం ఉన్నంత వరకు ఇనుము కూడా అగ్ని వలె ఉంటుంది, ఎర్రగా కాలుతూ ఉంటుంది, అగ్ని వలె ఇల్లు కాలుతుంది. కానీ ఎప్పుడైతే అగ్ని సంపర్కం వదిలిపెట్టిందో ఇనుము ముక్క ఉడుకున్న కాలదు, ఉంటే తిప్పుబట్టి క్రమక్షయం అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా భగవత్ సంపర్కం, భగవత్ సేవ లేని కారణముగా మనము అగ్ని నుంచి వేరుపడిన ఇనుము వలె అయిపోయాం. అగ్నికి ఎటువంటి గుణంగా ఇనుము కూడా అటువంటి గుణం ఉంటుంది ఎప్పుడు? అగ్ని సంపర్కం ఉన్నప్పుడు. ఆ విధంగానే భగవత్ సంపర్కం మనలో ఉన్నంత వరకు మనము కూడా భగవంతుడి వలె చిదానందమయ పురుషులై ఉంటాం, సినిమాకులు. ఎప్పుడు ఈ సంబంధం తెగిపోయిందో అప్పుడు మనం మళ్ళీ మాయ అధీనం అయిపోయి నేను అనేటువంటి నా శరీరము, నా ఇల్లు, నా కొంప, నా వాకిలు అంతా కూడా తిరిగిపోయింది. దాని అర్థమే. మరి ఎలా పోతుంది? దాంట్లో రిలీజ్ కావాలి కదా, మరి చెప్తే సరిపోయింది. మరి తప్పిపోయే మరి తండ్రి మనం చేస్తాలి కదా. చూసాట ఆయన ఇంద్రియ జ్ఞానాతీతుడకు విష్ణువునందు అనర్థం ఉపశమింపచేయు భక్తి యోగమును సాక్షాత్తుగా కనుగొనేను. అనర్థాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి? అది ఆలోచించి చూసేట, అది సాక్షాత్ చూసేట. అది ఏమిటి? ఇంద్రియ జ్ఞానాతీతుడు. మన ఇంద్రియముల యొక్క జ్ఞానము కన్నా అతీతుడు భగవంతుడి యొక్క భక్తి యోగము మనం పట్టుకోవాలట. అది పట్టుకున్నట్లయితే మన అనర్థం పోతుంది. మనకు వచ్చిన రోగం అనర్థం అండి. అనర్థం పోతే మళ్ళీ భగవద్గీత మనం వెళ్ళిపోతాం. అది పోవాలి. దీని మందు ఏమిటి అంటే భగవంతుడి యందు భక్తి యోగాన్ని చేయడమే ఉందన్నమాట. అది ఆయన కనుక్కుని చూసేట, ఆయన ఎదురుకుండా ఈ ముందు సరిపోతుంది అనుకున్నాడు ఆయన. ఇది అనగా అవ్యవహితమగు భక్తి అనుష్ఠింపబడగా సంసార భోగ దుఃఖము నివృత్తమని తెలుసుకోలేను. ఇంతకాలము ఆయన రకరకాలటువంటి ధ్యానాలు, యోగాలు, వ్రతాలు, దానాన్ని కూడా భావాలు అన్నింటిలో కూడా వీటి ద్వారా అనంతం పోవడం లేదు. మన అనర్థం ఎలా పోతుందంటే సాక్షాత్తుగా భగవంతుడు యందు కనుక భక్తి యోగాన్ని అనుష్ఠించినట్లయితే సంసార భోగ దుఃఖము
సంసారమును భోగిస్తున్న కారణం దుఃఖం అంతా పోతున్నట తెలుసుకున్నాడు అనమాట. దీని అంతటినీ స్వయముగా చూశాడు ఆయన. ల్యాబొరేటరీలో కూడా టెస్ట్ చేసి ఫుల్లీ సర్టిఫైడ్ అంటే దాన్ని ఏమంటారు, దాన్ని టెస్టెడ్ అని మూతేస్తాను అన్నమాట. ఓకే. ఆ విధముగా వ్యాస భగవానుడు సాక్షాత్తుగా ఆయన దాన్ని దర్శించి ఆ దర్శించే వస్తువు భాగాలు. కాబట్టి దీనికన్నా మనకి మించిన మెడిసిన్ లేదే లేదు. అందుకు స్వయముగా ఆయన చూచి విద్వాంసులకు వ్యాసుడు, అవును మనవాడు కాదు, ఆ వ్యాసుడు భగవద్భక్తి భావమును తెలియజేయు జీవునికై, భగవద్భావము తెలియని జీవునికై శ్రీమద్ భాగవతం రచించాను. అంటే సామాన్యుడు కూడా, ఏమీ తెలియని వాడు కూడా భగవంతు చదివినట్లయితే అప్పటికి ఆ సంసారం నివృత్తి అయిపోతుంది అన్నమాట. అంతటి చక్కటిమైనటువంటి ఒక దివ్య జ్ఞానాన్ని భాగవతం మనకు అందరికీ రాసి ఇచ్చాడు అన్నమాట. స్వయముగా చూసి విద్వాంసులైన. పైగా ఇప్పుడు ఏంటంటే రకరకాల ఉపదేశం చేస్తూ ఉంటారు, కాబట్టి ఉపదేశాలు అనమాట. కానీ ఈ విధంగా చూసింది ఎవరు లేరు. ఎందుకంటే ప్రతి వాడి కూడా భ్రమ, ప్రమాద, విప్రలిప్స, కర్ణాపాఠం అని చెప్పి 4 రకాల దోషాలు ఉంటాయి. ప్రతి వాడికి ఉన్నాయి జీవుడికి, కానీ మహాపురుషుడికి ఉండదు. సాక్షాత్తుగా ఈయన భగవంతుడి యొక్క శక్త్యావేశ అవతారం కాబట్టి ఈయన చెప్పినది 100కి 100 వాళ్ళు కూడా సత్యము ప్రమాణం అన్నమాట. కాబట్టి ఆ జీవుల యొక్క భక్తిభావాన్ని పెంపొందింపజేసుకోవడం అని చెప్పి శ్రీమద్ భాగవతాన్ని ఆయన రచించాడు. యస్యాన్వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పూరుషే భక్తిరుత్పద్యతే పుంసః శోక మోహ భయావహ. శ్రీమద్ భాగవతం వినుటతో పాటు మానవులకు పురుషోత్తములకు శ్రీకృష్ణునిపై శోక మోహ భయములను నశింపజేయు భక్తి కలుగును. చెప్పారు, బాగానే ఉందండి. ఏది సంసార నివృత్తికి మార్గము భగవద్గీత భక్తి భావాన్ని కలిగించాలి. అనర్థాలు పోతాయి అన్నారు. మరి ఎలా వస్తుంది అసలు భక్తి అంటే ఏమిటి, నాకేమిటి, ఎలా తెలుస్తుంది? ఏదైనా ఎక్కర్లే, భాగవతం వినినా చదివినా సాలుట అంటున్నారు. శ్రీమద్ భాగవతమును వినుడితో పాటు భాగవతాన్ని వినడం వల్ల మనకి ఆనందం కలుగుతుంది. చరిత్రలు రకరకాల ఉన్నాయి, వినడం వల్ల కథల్లా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది వినడం వల్ల మనకి ఏమవుతుందట, పురుషోత్తములకు శ్రీకృష్ణునిపై మనకి భక్తి కలుగుతుంది. భక్తి ఎటువంటిదిగా శోకము మోహము భయము కూడా పోగొడుతుంది అన్నమాట. అశోక అభయ అమృతం ఆధారం. ఇక్కడ ఈ భాగవతము శోకాన్ని పోగొడుతుంది, మోహముని పోగొడుతుంది, భయాన్ని హసింపజేస్తుంది. కాబట్టి ఈ మూడిటికి కూడా ముందు శ్రీమద్ భాగవతము. ఏది భక్తి కలుగుతుంది అన్నమాట. స సంహితాన్ భాగవతీం కృత్వాన్ అనుక్రమ్య చాత్మజం సుఖమధ్యాపయామాస నివృత్తి నిరంతరం మునిం. ఆ వేదవ్యాస మహర్షి శ్రీమద్ భాగవత సంహితను రచించి శోధించి భగవతృష్ణ భోగతృష్ణారహితుడు భగవన్ మనల సహితుడు తన పుత్రులకు సుఖదేవులకు దానిని బోధించెను. ఆయన ముసక రాసేస్తారు. తర్వాత మళ్ళీ చదివి చూసాడు తప్పులు లేకుండా శోధించాడు. నిజంగా అవుతుంది అప్లికలు అనమాట. ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం ఇచ్చిన తర్వాత అప్పుడు ఎలా అది వర్కౌట్ అవుతుంది అంతా కూడా చూశాడు అనమాట. శోధించి భగవత్ తృష్ణ భోగతృష్ణారహితుడు, ఎటువంటి భోగములయందు ఆసక్తి లేనివాడు, భగవన్ మనన సహితుడు, నిరంతరము భగవంతుణ్ణి మననం చేసుకునేవాడు, పైగా తన పుత్రుడు. ఇటువంటి 3 ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటి సుఖదేవులకు దానిని బోధించారు. ఎవరండి? వ్యాస మహర్షి. శ్రీ సౌనకోవాచ చెప్తుంటే సౌనక మహర్షి మళ్ళీ ఒకసారి ప్రశ్న అడిగారు. ఏమిటండి? సవై నివృత్తి నిరత సర్వత్రోపేక్షకో ముని కశ్యవా బృహతీం ఏతాం ఆత్మారామ సమభ్యసత్. యా చెప్పు, బాగానే ఉందండి. వాళ్ళ పుత్రుడు బ్రహ్మజ్ఞాని కదా, ఆయన నిర్విణుడు, అటువంటి వానికి ఎందుకు భాగం చెప్పారు? సౌనక మహర్షి చెప్తున్నారు, సూర్యుడా ఆ సుఖదేవుడు పరమ నిర్విణుడు, భోగాభిలాషరహితుడు, విగతస్పృహుడు, బ్రహ్మానంద నిమగ్నుడు. ఆ బ్రహ్మానందం ఉన్నటువంటి వాడికి మీకు విషయాలు అవసరం ఉండవు. అటువంటి బ్రహ్మచింతారహితుడు కదా ఆయన ఈ పెద్ద పెద్ద భాగవతాన్ని ఏ విధంగా విన్నాడు?
మరి ఈ విధంగా చెప్పాడు ఆయన. నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా కూర్చొని బాగా జ్ఞానం చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాడు ఇంత పెద్ద భాగవతం ఈ విధంగా విన్నాడు, మళ్ళీ తిరిగి ఏ విధంగా ఆయన చెప్పగలిగాడు. ఎందుకు ఈ భాగవతాన్ని ఆయన ఎలా అభ్యసించింది, కారణం ఎందుకు అభ్యసించాడు అంటే, ఏం చెప్పారు ముందే చెప్పారు, ఎవరిగా ఇదే అనర్థంలో ఉన్నాయో వాళ్ళ కోసం భాగవతం చెప్పారు. ఏ అర్థం లేవుగా ఆయనకి. ఆయన పరమ బ్రహ్మజ్ఞాని. ఎవరు? సుఖదేవుడు. అటువంటి వాడికి ఎందుకు చెప్పాల్సింది భాగవతం? ఎందుకు ఆయన నేర్చుకున్నాడు? శ్రీ సూత వాచ. తర్వాత ఎందుకు నేర్చుకున్నాడు, దాని కారణం ఏమిటో భగవంతుడు అనుకుని ఉంటే తర్వాత మనం చర్చించుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ బాదరాయి ఎక్కడ ఉంది? బాదరాయి ఉందా? మరో నిర్విణుడు శ్రీ బాదరాయణ నారాయణ వ్యాసుడు బదరికాశ్రములో ఉండేటువంటి వాడు బాదరాయణి. బదరికాశ్రమం ఉండేటువంటి వాడు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.